తెలంగాణ గట్టు మీద ఫ్లెక్సీ వార్ ఎందుకు కాకరేపింది? అంత హైటెన్షన్ వాతావరణానికి కారణమేంటి? సిద్దిపేటలో కొన్ని గంటల హైడ్రామా వెనుక అసలేం జరిగింది? పోలీస్ స్టేషన్కు వెళ్లిన పంచాయతీ ఏంటి? సిద్దిపేటలో ఫ్లెక్సీ వివాదం కేసుల వరకు వెళ్ళింది. రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం పీక్స్ కు చేరినట్లయింది. హైదరాబాద్లో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపితే సిద్దిపేటలో అవే ఫ్లెక్సీలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. సిద్దిపేటలో పూజల హరికృష్ణ యువసేన పేరుతో 2 రోజుల క్రితం హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, హరీష్ రావు రాజీనామా చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలన్నది వాటి సారాంశం. దీంతో పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కడంతో హై టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి ప్రవేశించి కేసీఆర్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. క్యాంప్ ఆఫీసులో ఫ్లెక్సీ చింపడంపై ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే నివాసంపైనే దాడి జరిగితే సామాన్య జనాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు బైకులపై ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈలోపు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చి ఆ ఫ్లెక్సీని కాస్తా చించేశారు. ఇలా 2 పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ సెగలు పుట్టించింది. అయితే రుణమాఫీ సగం మందికి రాలేదని ఆరోపించారు హరీష్ రావు. దీనిపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు. సిగ్గు లేకుండా ఇంకా వెనకటికో సామెత ఉంటుంది, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అంటారు. ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని. రుణమాఫీలో కోత, మాటలేమో రోత. ఇది రేవంత్ రెడ్డి వైఖరి. మరోవైపు సిద్దిపేటలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులా నడిపితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరికృష్ణ. అక్కడ సీఎం రేవంత్ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి భవనము, ఆ భవనంలో ఎమ్మెల్యేతో పాటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి. కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మా ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలు అవుతున్నా కూడా ఇంకా కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గులాబీ కలర్ పెట్టుకొని ఆఫీస్లో కూర్చుంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఆఫీస్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలని చెప్పి మా కార్యకర్తలు మేము తీసే ప్రయత్నం చేసినాం. మొత్తానికి ఇలా పోటాపోటీ ఫ్లెక్సీ వార్తో సిద్దిపేట హీట్ ఎక్కింది. ఒకరిపై మరొకరు పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. ఇది ఎంతవరకు వెళుతుందన్నది చూడాలి.